అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. మంచిగా ఆలోచించే మనసు మనదైతే ప్రతి దానిలోనూ మంచి కనిపిస్తుంది. మన ఆలోచనలోనే తేడా ఉంటే భగవంతుడిలో కూడా లోపమే కనిపిస్తుంది. మన వల్ల తప్పు జరిగింది, ఎలాగైనా సరిదిద్దుకోవాలి అని అనుకుంటున్నప్పుడు సరిదిద్దుకునే అవకాశం వచ్చి మనం ఆ తప్పును సరిచేసుకున్నప్పుడు కలిగే ఆనందానికి అవధులు ఉండవు. ధనం తర్వాత ఆశ మానవుడిని నాశనం చేస్తుంది. ఆశను మించిన దుఃఖం మరొకటి లేదు. ఆశను వదిలితే సుఖంగా ఉండవచ్చు. ప్రతి ప్రశ్నకు నీ జవాబు మౌనమైతే ఇక ఈ బంధం ఎన్ని రోజులు బ్రతకదు. అడ్డంకులకు కృంగిపోతేనే అపజయం. వాటిని అనుభవాలుగా మలుచుకోగలిగితే విజయం తప్పక వరిస్తుంది. పుస్తకంలో రాయలేని అక్షరాలే సంతోషాలు. ఎంత రాసినా మిగులుండేవే బాధలు. మన అనుకున్న వారికి మనస్ఫూర్తిగా నేను ఉన్నాను అని భరోసా ఇచ్చే నమ్మకం, పెదవులపై చిరునవ్వు. పాజిటివ్గా ఆలోచించే వ్యక్తిని ఏ విషయం చంపలేదు. నెగటివ్గా ఆలోచించే వ్యక్తిని ఏ మెడిసిన్ బాగు చేయలేదు. మనిషి వ్యక్తిత్వాన్ని అతని వృత్తితో కాకుండా ప్రవృత్తిని బట్టి అంచనా వేయాలి. మొలకెత్తడం విత్తనం యొక్క విజయం కాదు, అది ఆరంభం మాత్రమే. చిన్న చిన్న ఘనతలకు పొంగిపోయి ఆగిపోయే మనిషి ఎప్పటికీ మహావృక్షంగా ఎదగలేడు. బంధాలు, బంధుత్వాల మధ్య మనస్పర్ధలు వచ్చినప్పుడు దగ్గరగా ఉండండి లేదా దూరంగా ఉండండి, అంతేకాని మాటలు అనుకోకండి. ఎందుకంటే మళ్ళీ కలిసిపోయినప్పుడు మనుషులు కలిసినంత తొందరగా మనసులు కలిసిపోవు. నవ్వుతూ జీవితాన్ని కొనసాగించే వారి జీవితాల్లో బాధలు ఉండవని అనుకోవద్దు. వారి వద్ద వాటిని ఎదుర్కొని నిలబడే గుణం ఉండడం వల్లే ఆ విధంగా కనపడతారు. లక్ష్యాలు గొప్పగా ఉంటే సరిపోదు, లక్షణాలు కూడా గొప్పగా ఉండాలి. అప్పుడే మీరంటే అందరికీ అర్థమవుతుంది. మేడిపండు పైకి అందంగా కనిపిస్తుంది, కానీ లోపల అన్ని పురుగులే ఉంటాయి. అలాగే కొందరు మనుషులు కూడా అంతే. పైకి నవ్వుతూ ప్రేమను కురిపిస్తారు, లోపల విషాన్ని దాచుకొని అవసరాన్ని బట్టి కాటేస్తారు. ప్రేమ అనేది అమృతం. దాన్ని పంచి ఇస్తే అంతా నీ వాళ్ళు అవుతారు. కాలాన్ని వృధా చేసుకుంటే జీవితంలో వెనకబడతావు. తర్వాత పరిగెత్తిన ప్రయోజనం ఉండదు. డబ్బు అనేది మహావృక్షం లాంటిది. దాని కింద వెళ్ళాక మన నీడ మనకు కనబడదు. ఇక మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎలా కనబడతారు? డబ్బు దగ్గర ప్రతి ఒక్కరూ స్వార్థపరులే. ఆకలిగొన్న వాడితో న్యాయాన్ని గురించి మాట్లాడకు. ఆకలి తీర్చిన తర్వాత అతడి అంతరాత్మతో వ్యవహరించు. మీరు పరిగెత్తడానికి ధైర్యాన్ని కూడగట్టుకుంటే తప్ప మీరు పోటీలో గెలవడం ఎన్నటికీ అసాధ్యం. పక్షులు రెక్కల సహాయంతో ఆకాశంలోకి ఎగురుతున్నట్లే ఒక వ్యక్తి కూడా చర్య, జ్ఞానం అనే 2 రెక్కలతో విజయాల ఆకాశంలో ఎగరగలడు. ఒక్క భగవంతుడు తప్ప నిన్ను రక్షించేవాడు ఎవ్వడూ లేడు. అందరూ అవకాశవాదులే. ఓపికతో శరణు వేడు. చివరికి నిన్ను కాపాడేవాడు ఆ ఒక్కడే. ఎప్పటికైనా పరమశాంతి అక్కడే. కొన్నిసార్లు మన మంచితనమే మనల్ని ఒంటరిని చేస్తుంది. అది మనకు అర్థం కాదు. అర్థమయ్యే సమయానికి మన దగ్గర ఏమీ ఉండదు. కళ్ళల్లో కన్నీరు, గుండెల్లో బాధ తప్ప. స్నేహం విలువ తెలిసిన వారు ఒక స్నేహితుడి రహస్యాలను మరో స్నేహితుడి దగ్గర చెప్పరు. ఆలోచనలకు అందిన అన్ని ఆశలు చేతికి కూడా అందితే బాగుంటుంది. చెడును ప్రశ్నించడం నేర్చుకో, మంచిని అభినందించడం నేర్చుకో. అది నీలోని మంచిని పెంచుతుంది, చెడును తొలగిస్తుంది. నీవు నీ జీవితంలో కోల్పోయిన ప్రతిదీ నీకు ఇంకొక రూపంలో తప్పక లభిస్తుంది. నీవు చేయవలసిందల్లా వేచి చూడడం అంతే. ఓడిపోతాననే భయంతో ముందుకు సాగని వ్యక్తి జీవితంలో విజయం ఎప్పటికీ సాధించలేడు. ఆత్మాభిమానం దెబ్బతిన్న ఆడది ఏ బంధాన్ని లెక్క చెయ్యదు.